గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కాకుమాను మండలంలో పెమసాని చంద్రశేఖర్ రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని రేటూరు, అప్పాపురం, కాకుమాను గ్రామాల్లో ప్రజలు పూలవర్షం కురిపిస్తూ హారతులతో బ్రహ్మరథం పట్టారు. కాకుమానులో జనసేన మండల పార్టీ కార్యాలయాన్ని పెమసాని ప్రారంభించారు. నియోజకవర్గంలో అడుగడుగునా సాగునీరు, తాగునీటి సమస్య ఉందని, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై తప్పుడు కేసులు పెడుతూ హింసకు గురి చేస్తున్న అధికారులపై పెమసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 30 రోజుల్లో అధికారంలోకి రాబోయేది మేమే అని మర్చిపోవద్దంటూ హెచ్చరించారు. కాకుమాను గ్రామాల్లో పర్యటించారు. అధికారులలో ఉన్నటువంటి కొంతమంది అధికారులలో ఉన్నటువంటి బలహీనతను అడ్డం పెట్టుకొని వాళ్ళని కూడా అవినీతిమయం చేసి వాళ్ళ చేత తప్పులు చేయించి వాళ్ళనే కీలు బొమ్మలుగా చేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను హింస పెట్టారు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా చట్రంలో ఇరుక్కున్నటువంటి అధికారులకి మేం చేయలేమా? అదే పని మేము అంతకంటే డబుల్ చేయలేమా? ఇదేమన్నా పెద్ద రాకెట్ సైన్సా? ఏ పిచ్చివాడికైనా తెలిసేదే కదా ఇది. ఒక్కటే చెప్తా ఉన్నా, వీళ్ళేదో రేపు ఎలక్షన్ రోజు ఇదే విధమైనటువంటి హింస ప్రేరేపించి కొంతమంది తెలుగుదేశం పార్టీ ఓటర్లు స్వతహాగా మంచివారు, హింసకి పోరు, అలాంటి వారిని ఎలక్షన్ ఓటింగ్ వేయకుండా చేయాలనేటువంటి ఒక ప్లాన్ తో ఉన్నారని తెలిసింది. ధర్మం వైపు నిలబడకపోతే, అన్యాయం వైపు మీరు పరిగెట్టితే వేట ఎలా ఉంటుందో మీరు చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. అంబటి రాంబాబు గారి అరుపులు గాని, రోసయ్య గారి రంకెలు గాని, నాని గారి బూతులు గాని మమ్మల్ని భయపెట్టలేవు, మిమ్మల్ని రక్షించలేవు.